అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమ వేదిక మీద మన రాష్ట్ర పాలకులు ప్రధానంగా రెండే స్ట్రాటజీలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గత పాలనను తిట్టడం, ప్రధాని నరేంద్ర మోదీ గారిని ప్రశంసించడం. అండ్ గత ప్రభుత్వాన్ని అంటే జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం కోసం సినిమా డైలాగులు, ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ అన్నాడు అని, లేకపోతే ఇంకేదో ఉత్తరాంధ్ర దెబ్బకు జడుచుకున్నారు అని, 2 సంవత్సరాల కింద విధ్వంసకర రాష్ట్రాన్ని చూశారు అని, అర్థమైందా రాజా అంటూ సినిమా డైలాగులు ఆ వేదిక మీద. సో ఓవరాల్గా ఇదంతా చూసిన తర్వాత అనిపించింది, సినిమా డైలాగులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి వేదికల మీదనో దూషించడమో తిట్టడమో ద్వారా భోగాపురం ఎయిర్పోర్టు అంటే ఈరోజు ప్రారంభోత్సవం జరగడంలో ఆయన పాత్రను చెరిపివేయగలరా? దూషించడం ద్వారానో, అవమానించడం ద్వారానో, అవహేళన చేయడం ద్వారానో ఆయన పాత్రను చెరిపివేయగలరా అన్నది ప్రశ్నే. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. అది ఒక ఏమంటారు, జిఎంఆర్ అనే ప్రైవేట్ సంస్థ. ఆ ప్రాజెక్టుకు ఫైనాన్స్ వాళ్ళది, ఆ ప్రాజెక్టు నిర్మించింది వాళ్ళు, ఆ ప్రాజెక్టు నిర్వహించేది వాళ్ళు, అంతే కదా. ఆ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు ఫైనాన్స్ వాళ్ళది, నిర్మించింది వాళ్ళే, నిర్వహణ వాళ్ళదే నెక్స్ట్ 40 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఇంకో 20 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు వాళ్ళకు. ఈ క్రమంలో ప్రభుత్వ పాత్ర ఏముంది అందులో అని అంటే, ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఉంటుంది. ఆ భూమి ఇచ్చింది ఎవరు? ఆ భూమిలోకి ఈ సంబంధించి కోర్టు కేసులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ కేసులు పరిష్కరించింది ఎవరు? ఆ భూములు ఇచ్చిన వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చింది ఎవరు? పునరావాసం కల్పించింది ఎవరు? అన్ని అనుమతులు తీసుకొని వచ్చిండేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు వీటి కోసం కేటాయించుకుంటూ మొత్తం క్లియర్ చేసింది. అంతా అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేసింది ఎవరు? వాళ్ళే. శంకుస్థాపన చేసి ప్రాజెక్టు ప్రైవేట్ వాళ్ళ చేతిలో కన్స్ట్రక్ట్ చేయని చెప్పిన తర్వాత అన్నీ వాళ్ళ చేతిలోకి వచ్చేసాయి. టక కన్స్ట్రక్షన్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. ప్రధాని, ముఖ్యమంత్రి వీళ్ళందరూ వెళ్ళి ప్రారంభోత్సవం చేశారు. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం దాని మీద పెట్టిన ఖర్చు ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వం దానికోసం సేకరించిన భూములు ఎక్కడైనా ఉన్నాయా? క్లియర్ చేసిన కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అన్నీ క్లియర్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కట్టమన్నారు, ప్రైవేట్ వాళ్ళు కట్టేశారు. అటువంటిప్పుడు ఉమ్మడిగా ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాల్సిన చోట ఏదో ఒక రాజకీయ పార్టీ మీటింగుల్లాగానో, లేకుంటే ఏదో బయట మన రాష్ట్ర పరిధిలో ఒకరి నుంచి ఒకరు తిట్టుకునేటట్టు చేసుకుంటుంటారు కదా, అటువంటి కార్యక్రమం లాగాను, స్వయంగా ప్రధాని పాల్గొన్న చోట కూడా ఒకరిని అంటారు అధికారంలో ఉన్న వాళ్ళు వేదికను పంచుకునే అవకాశం దక్కినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే కోణంలో ప్రసంగాలు ఉండాలి. ఆ దిశగా ప్రధాని గారిని ఏమైనా అడగాలి. కానీ అర్థమైందా రాజా అనే సినిమా డైలాగులతో ఏమొస్తుంది? రాజకీయంగా గత ప్రభుత్వాన్ని తిడితే ఏమొస్తుంది? వాళ్ళ పాత్ర ఏమీ లేదని చెబితే పోనీ జనానికి తెలియదా? మనం ఏదో చెప్పి మొత్తం అంతా కనుక అంటే గత ప్రభుత్వంలో ఏమీ లేదని చెప్పి అంత రూపు మాపేస్తే కుదురుతుందా? ఈ ప్రాజెక్టుకి అత్యంత కీలకమేంటి? భూమి సమస్యలు క్లియర్ చేయడం, నష్టపరిహారం ఇవ్వడం, పునరావాసం కల్పించడం, అనుమతులు తీసుకురావడం, ఇవన్నీ అయిపోయింది. అక్కడ అంతా అయిపోయి సరే నీకు మంచిగా ప్లేస్ ఇచ్చిన తర్వాత ఇంక నువ్వు కట్టు అని చెప్పి మొదలెట్టు అని చెప్తే ఇంకెవరైనా మొదలెట్టి కట్టేస్తారో ఒక ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎంత వీలైతే తొందరగా కట్టేస్తే అంత తొందరగా అందుబాటులోకి వచ్చేస్తుంది. అంత త్వరగా మాకు వ్యాపార మోడలే కదా అది. త్వరగా కట్టేస్తే వాళ్ళకి లాభాలు వస్తాయి కదా, అదే పని చేసేసారు, కట్టేశారు, ప్రారంభం అయిపోయింది. మరి క్లియర్గా ఇంత క్లియర్గా స్ట్రక్చర్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఎవరినో తిట్టడం ద్వారానో, ఎవరినో దూషించడం ద్వారానో, ఎవరినో హేళన చేయడం ద్వారానో వాళ్ళ పాత్ర లేకుండా చేద్దామని అనుకుంటే సరే, రాజకీయంగా బహుశా వాళ్ళకు మరి అదేమన్నా వాళ్ళను గుడిగా ఫాలో అయ్యే వాళ్ళకైనా ఇటువంటి డైలాగులు, ఇటువంటి మాటలు ఉపయోగపడి గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు మరింత గుడ్డిగా ఫాలో అవ్వడానికి ఉపయోగపడుతుందేమో. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో అయితే ఇటువంటివి ఏమి ఉపయోగం అండి?